సమాజం గురించి త్యాగం చేస్తుంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు కదా. మీకు అనిపించదా మనకు పర్సనల్ లైఫ్ కోల్పోతాము అన్న ఆ చింత మీ మనసును ఏ రకంగా మీరు దాన్ని ఇది చేస్తారు? ఇప్పుడు మీకు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇప్పుడు మీరు డ్యూటీ అని రాత్రంతా ఇంట్లో పడి ఉంటారు, ఎవడు దిక్కులేడు, ఒక్కరే ఒంటరిగా ఉంటారు. అరే ఏంది ఈ తిప్పలు నాకు వచ్చి పడ్డాయి, ఏంది దురదృష్టం అని మీకు అనిపించిందా ఎప్పుడన్నా? అనిపిస్తుంది కానీ బట్ అది ఉద్యోగం కదా. మీది ఉద్యోగం ఎట్లనో మాది యోగం. ఇది ఉత్త యోగము, మాది యోగం. అదే ఉత్త యోగమే ఉద్యోగం, మాది యోగం. అందరికీ ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా రకరకాల విషమ పరిస్థితులు ఉంటాయి. ఆ వృత్తిని ఇష్టపడి పోతారు కాబట్టి ఏం ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు యుద్ధం చేయడానికి సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడు కూడా వాడికి కూడా చనిపోతాడని తెలుసు, కాబట్టి ఆ వృత్తి ఇష్టం కాబట్టి అది దానికోసమే వాడు పుట్టాడు కాబట్టి అదే చేస్తాడు. వాడు చనిపోయినా పర్వాలేదు. ఇప్పుడు దొంగ నాయకులు దేశాన్ని దోచుకొని అమ్మేయడానికి పుట్టారు కాబట్టి వాళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారుతూ ఉంటారు తప్ప రాజకీయం అయితే మానరు కదా. ఇంతవరకు ఎంతమంది రాజకీయ నాయకులు 40-50 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. వాళ్ళు ఎంత వృద్ధులైనా కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఏదో ఒక పార్టీలో ఉన్నారు తప్ప రాజకీయాలను అయితే వదిలిపెట్టలే కదా. ఎందుకంటే వాడు అందుకోసమే పుట్టాడు, నాశనం చేయడానికే పుట్టాడు కాబట్టి ఆ పని చేయకుండా వాడు వదిలిపెట్టాడు. ప్రతి ఒక్కరు అంతే. అది మంచి, ఒకరి దృష్టిలో మంచి కావచ్చు, ఒకరి దృష్టిలో చెడు కావచ్చు, కానీ అది వాడికి సూటబుల్ జాబ్ అన్నమాట. ఇంకా దరిద్రం ఏమనాలా లేకుంటే ఇంకేమనాలా అర్థం కాదు. ఇస్లాంలో వాళ్ళు తగిన ప్రాధాన్యత ఇస్తారు ఎవరికి, వాళ్ళ ముల్లాలకు. మన దగ్గరికి వచ్చేసరికి మూర్ఖులు అక్కడ ఇప్పుడు యథా రాజా తథా ప్రజా అన్నారు, యథా గురు తథా శిష్య. అక్కడ ముల్లాలు, మౌల్వీలు, మౌలానాలు వాళ్ళు కరెక్ట్ టీచ్ చేస్తున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు కరెక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు వాళ్ళ ధర్మగ్రంథం చెప్తున్నారండి. ధర్మగ్రంథం తీసుకొని చూపించి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు రెస్పెక్ట్ పొందుతున్నారు, వీళ్ళు వాళ్ళని గౌరవిస్తున్నారు, వీళ్ళు వాళ్ళని ఫాలో అవుతున్నారు. ఇక్కడ వాళ్ళు కరెక్ట్ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి. హిందూ గురువులు, హిందూ పూజారులు, హిందూ అర్చకులు డ్యూటీ ఏం చేస్తున్నారు నాకు చెప్పండి? ధర్మగ్రంథం ఏంటో కనబడకుండా దాచిపెట్టేశారు. వాళ్ళు చదవరు, చదివించరు, అసలు ఆ పుస్తకం కూడా ఏ గుడిలో మనకు కనిపించరు. మనకేమిటి అంటే ఎప్పుడు ధ్యాస ఏముంటుందంటే ఏం నేర్పించారు వాళ్ళు అంటే తీర్థం తాగాలి, కొబ్బరి ముక్కలు తినాలి, ప్రసాదం తినాలి, మూతి తుడుచుకోవాలి, ఇంకేమైనా లడ్డు పులిహోర పెడితే అది కూడా ఏమైనా కవర్లో పెట్టుకొని తీసుకుపోవాలి, తిరిగితే చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, చెంపలు వాయించుకోవాలి, కింద పడి పొరలాలి. ఇది ఒకటి మాత్రం ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే నేర్పుతున్నారు కాబట్టి అదే నేర్చుకుంటున్నారు. కర్మకాండ కాదు అది, కర్మ. ఇప్పుడు టీచర్ ఏది చెప్తే అది నేర్చుకుంటాడు పిల్లాడు, కానీ నాకు ఇదే చెప్పని చెప్పేంత జ్ఞానం ఉండదు కదా. ఏది నేర్చుకోవాలో ఆ సబ్జెక్టు తెలియదు కదా పిల్లవాడికి. అలాగా హిందువులంతా కూడా గొర్రెల మందలాగా అలవాటు పడిపోయారు. కాబట్టి వాళ్లకు కొత్తగా మనం వచ్చి ధర్మ గ్రంథాలు చెబితే, ఉపన్యాసాలు ఉపదేశాలు చెప్తే ఇదేదో అంతా ఏదో మమ్మల్ని ఏదో మిస్గైడ్ చేస్తున్నారు అనుకుంటారనమాట. అది పరిస్థితి. క్రైస్తవం ఉందండి, క్రైస్తవంలో ఏం చేస్తారంటే వానికి కష్టం వచ్చినప్పుడు ఫాదర్ చెప్పుకుంటారు, ఇస్లాంలో కూడా మౌల్వీకి చెప్పుకుంటారు. కానీ హిందువులు ఏం చేస్తారు, గుడిలో దేవునికి చెప్పుకుంటారు. దేవునికి ఏం చెప్పారు, అక్కడ కూడా దేవుని వరాలు కోరుకుంటారు కదా, ఇది కావాలి అది కావాలని కోరుకుంటారు. ఇక్కడ కూడా పూజారికి చెప్తే పూజారి ఏమంటాడు, నీ జాతకం బాగలేదు, నీ గ్రహం బాగలేదు, అది పూజ చేయి, ఇది పూజ చేయి, ఇది దానం చేయి, ధర్మం చేయి అంటాడు. నీ బుద్ధి మార్చుకో, నీ నడత మార్చుకో, నీ గుణం మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో అని చెప్తాడా? వచ్చింది వాటి వల్లనే సమస్య. మరి ఇప్పుడు 10 మందికి చేస్తుంటారు, మొక్కుకో అని చెప్తాడు. లేకుంటే నువ్వు జుట్టు ఇస్తా అని మొక్కుకో, నడిచి వస్తా అని మొక్కుకో, ఇవి నేర్పిస్తారు. బాల శాస్త్రానికి ఈ రకంగా లంచాల సిస్టమే ఉన్నది అంతే కదా. దేవుడికి ఎటుకెళ్ళి నీకు అది ఇస్తాడు, దేవుడికి మన హోమం చేయి నీకు ఇస్తాడు, దేవుడికి నువ్వు హోమం చేయి అని ఏం చెప్పట్లేదులేండి. అంటే అది చెప్తే బాగానే ఉంటుంది. మీ స్టైల్ ఇప్పుడు ఈ స్టైల్ కాదు, ఆ స్టైల్ అంటే ఐటమ్స్ వచ్చి పెట్టేసేసి ఏదో హిందువులకు గురువు కాకుండా ఒక ఆప్షన్ ఉంది, ఏది విగ్రహం.
విగ్రహానికి పోయి మొరబెట్టుకోవచ్చు, గురువు అక్కడ పోయి ఏమైనా చెప్పుకోవచ్చు, ఉండొచ్చు. కానీ వాళ్ళకి అక్కడ విగ్రహం కంటే ఎక్కువ ఫాదర్కు మౌల్వీకి విలువ ఉంది ఇస్లాంలో, క్రిస్టియానిటీలో. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఒక ఫాదర్కు ఒక మౌల్వీకి భక్తులు కనెక్ట్ అయ్యే అవకాశం వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది, మన దగ్గర తక్కువ ఉంది. నువ్వు ప్రతిసారి పూజారి దగ్గర పోకపో, అవసరమైనప్పుడు పోతారు, పోలేని వాళ్ళకి ఆప్షన్ ఏంది, గుడి ఉంది. పోయి గుడిలో వెళ్ళి దండం పెట్టుకోవచ్చు, అక్కడ దీపం పెట్టవచ్చు, 4 అగరబత్తులు పెట్టవచ్చు. వాళ్ళకి అక్కడ అట్లా లేదు ఆప్షన్. వాళ్ళకి ప్రేయర్ చేసుకో, లేకపోతే వెళ్ళి మౌల్వీ ముల్లాలను ఏమైనా సలహాలు అడుగు, ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకో నీ కష్టం, ఫాదర్ ఏమైనా నీకు సొల్యూషన్ చెప్తారు. కానీ ప్రతి ఒక్కరు పోయి సమస్యలు చెప్పుకుంటే అక్కడ ఫ్రీగా సొల్యూషన్ చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పండితులు మన దగ్గర చెప్తాను, ఇది పైసలు తాయత్తులు కట్టుదాము, నీకు గ్రహాలు బాగాలేవు, ఇది బాగాలేదు, నీకు ఏళ్ళ నాటి శని ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పి మీ ఊళ్ళోనే కదా ఇప్పుడు ఆ పూజాని నిలబొట్టేసారు, డబ్బులు వసూలు చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, తీసేసారు కదా. అట్లా చాలామంది చేశారు. కాబట్టి వాళ్ళది ఎట్లుందంటే వాళ్ళ గ్రంథంతో, వాళ్ళ గురువులతోటి వాళ్ళకు కనెక్షన్ అనేది ఘనిష్టంగా ఉంది మనకన్నా. మన దగ్గర అంత కనెక్షన్ అనేది లేదు. వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్స్ కోసం పనిచేస్తున్నారు. మన గుళ్ళు దేనికోసం పనిచేస్తున్నాయి చెప్పండి? పండితులకు దక్షిణ రావడానికి గుళ్ళు పనిచేస్తున్నాయి. గుళ్ళు ఎందుకు కొడుతున్నారు చెప్పండి? ఒకవేళ ఈ సిస్టమ్ అనేది లేకుండా ఉంటే, మీరంటున్న సిస్టమ్ అనేది లేకుండా ఉంటే, మన వైదిక సిద్ధాంతం ప్రకారమే ఇది ఈ విధానం ఉన్నదనుకున్నాం, ఇది ఒక పర్సంటేజ్. ఒకవేళ ఆ కర్మకాండ సిస్టమ్ అనేది లేకుండా ఉంటే ఇప్పటికి హిందుతో ఉంటుండే, ఎప్పటికీ కొలాప్స్ అయిపోతుండే. సో కొత్త గొప్ప కాపాడింది కావచ్చు అని మనం అనుకోవచ్చు. మీరు హిందుత్వం ఉన్నదని మీరు అనుకుంటారు, హిందుత్వం లేనే లేదు ఇక్కడ. ఆల్రెడీ సగం 60-70% కొలాప్స్ అయిపోయింది. అందరూ హిందూ పేర్లు పెట్టుకొని క్రిస్టియన్సే ఉన్నారు. తెలుసు కదా. ఏమనుకుంటున్నారంటే ఈ గుళ్ళు, ఈ విగ్రహాలు చూసి హిందుత్వం ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మన మనుషులను మార్చుకుంటూ పోతున్నారు, మీరేమో గుళ్ళని నిర్మించుకుంటూ పోతున్నారు. వాళ్ళు మనుషుల మీద ఫోకస్ చేశారు, మన హిందువులు గుళ్ళ మీద ఫోకస్ పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళు మన పిల్లల మీద, మన భార్యల గుళ్ళు పరివర్తన ఎట్లా చేస్తే జడము చేతనంలో పరివర్తన ఎట్లా తీసుకొస్తారు? పరివర్తన చేస్తే వాడు ఎందుకు మారుతున్నాడు? గుడికి పోయినాడు చెప్పకపోవడం వల్ల మారతలేడు కదా. చెప్పు మరి, ఇప్పుడు మరి ఎందుకు చెప్పట్లేదు? మరి అది వాళ్ళ స్వార్థ లాభం కోసం వల్ల చెప్తలేదు. కానీ ఒరిజినల్ గా ఒకప్పుడున్న బ్రాహ్మణులు చెప్పేవాళ్ళు కదా. ఎవరో చెప్తే ఈ క్రైస్తవం ఎందుకు వస్తుంది? వీళ్ళంతా ఈ పర్టికులర్ ఒక పీరియడ్ మినహాయిస్తే ఒకప్పుడు పీరియడ్ మాట్లాడింది. ఏ పీరియడ్ ఆపింది అని నా అభిప్రాయం. దాన్ని ఎంతవరకు ఏ పీరియడ్ అయినా సరే మనము 1000 ఏళ్ల నుంచి సోమరిపోతులమై కూర్చున్నాం. ఎందుకంటే సోమరిపోతు గురువే సోమరిపోతు అయినప్పుడు ఇక శిష్యులు సహజంగా అవుతారు. సోమనాథ టెంపుల్ మీద జరిగిన దాడిని ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు? మేము అర్థం చేసుకునేది సరే, నీవేం అర్థం చేసుకున్నావు? అర్థం చేసుకుంటే వాళ్ళ లోపల ఐక్యత లోపించడం వల్లనే దండయాత్ర జరిగిందని. చరిత్ర సరిగ్గా చదవండి. ఐక్యత బోలెడు ఐక్యత ఉంది, అంతా ఉంది. బుద్ధి లోపం, బుద్ధి దోషం, నిర్ణయ లోపం. అంటే వాళ్ళు మీరేం చేస్తున్నారు? పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఇంద్రభవనం. ఇంటి ముందు కాపలా పెట్టుకున్నారు, సీసీ కెమెరాలు పెట్టుకున్నారు, ఇవి ఏమంటారు అలారం బెల్ పెట్టుకున్నారు, తుపాకీలు తెచ్చి పెట్టుకున్నారు. అవి రక్షిస్తాయని మీరు అనుకుంటున్నారు. కానీ లోపల దొంగలు ప్రవేశించారు. కానీ మీరేం చేయాలి? తుపాకీ రక్షించదు, తుపాకీని మీరు పట్టుకొని కాలిస్తే రక్షిస్తుంది అది. కానీ మీరేమనుకుంటారు? తుపాకీ తనకు తానే పేలుతుంది అనుకుంటున్నారు. పేలుతుందా? అక్కడ జరిగింది అదే. సోమనాథ్ ఆలయంలో విదేశీయులు, ముస్లింలు గజనీ మహమ్మద్ దండయాత్రకు వచ్చాడు. క్షత్రియులంతా సిద్ధంగా ఉన్నారు ఎదుర్కోవడానికి. రాజులు అక్కడ అంటే గుడి అంటే కోట్ల ఆస్తులు ఉన్నాయి అక్కడ. వాడు ఎందుకు వచ్చాడు? గుడి కోసం రాలేదు, గుడి అని రాలేదు. అక్కడ ఆస్తులు జమైనాయి కాబట్టి దోచుకోవడానికి వచ్చాడు. అంటే ఇప్పుడు ఆస్తులు జమ కాకుంటే ఇప్పుడు ఈ కేవలం ధనం గురించి దండయాత్ర జరిగింది అంతే. మరి ధనం గురించే పరిపాలించాలా, ఇప్పుడు పొందాలా, జనుల్ని ఏం చేయాలా? ఇప్పుడు చెట్టు కింద శివలింగం పెట్టి పూజ చేయి, ఆ లింగం ఎవడు ఎత్తుకపోతాడో చూడు. అదే శివలింగం బంగారు తొడుగు చేసి పూజ చేయి, తెల్లారేసరికి లింగం మాయమైపోతుంది. అవుతుందా కదా?
అదే మరి ఉన్న వాస్తవం వ్యవహార విషయం అది. ఒక పర్టికులర్ 1% పీపుల్ ఉన్నారేమో కదా. వ్యవహార విషయము. అయితే అప్పుడు క్షత్రియులు వేల మంది సైనికులు ఉన్నారు, అన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరు పండితులు, పురోహితులు, పూజారులు, శివుడు సోమనాథలింగం శక్తివంతమైనది, మ్లేచ్చులు దుష్టులు ప్రవేశిస్తే శివలింగం 3వ కన్ను తెరుస్తుంది, శివుడు భస్మం చేస్తాడు, మీరేం చేయొద్దు, మహిమ చూడండి అని చెప్పారు. చెప్తే ఇక మరి పురోహితులు చెప్తే వింటారు కదా. అప్పుడు ఇంతకంటే ఎక్కువ శ్రద్ధ ఉండేది. నిజమేలే, శివుని మహిమ చూద్దాం, మనకేం పోయేదో, అందరూ కూర్చున్నారు హాయిగా. వచ్చారు వాళ్ళు, వచ్చి దాడి చేశారు, అందరినీ పగలగొట్టారు, ఆ లింగం కూడా పగలగొట్టారు, దోచుకొని పోయారు. చచ్చిన వాళ్ళు చచ్చారు. కాబట్టి మహిమ ఉంటుంది అని ఇప్పటికి కూడా మహిమలు అని చెప్తూనే ఉన్నారు కదా. గుడి కట్టేది నువ్వే, విగ్రహం పెట్టేది నువ్వే, రక్షిస్తుంది అని భ్రమలో ఉండేది నువ్వే, రేపొద్దున ఆ గుడిలో దొంగలు పడి ఎత్తుకుపోయిన తర్వాత అయ్యో ఎత్తుకుపోయారు అనేది నువ్వే, మరి మహిమ ఉందని చెప్పేది నువ్వే. మరి మహిమ ఎటుపోయింది? మహిమలు ఉన్నాయని ఎన్నో కథలు చెప్తున్నారు ఇప్పటికి కూడా, ఏ మహిమ ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకో లేదు మహిమ అంటే వేదం చెప్తుంది. సూర్యునిలో మహిమ ఉంది, చంద్రునిలో మహిమ ఉంది, సముద్రంలో మహిమ ఉంది, పర్వతంలో మహిమ ఉంది, మనిషి ఆత్మలో మహిమ ఉంది. అది తెలుసుకోకుండా నువ్వు తయారు చేసుకున్న బొమ్మలో మహిమ ఉందని నువ్వు భ్రమలో పడిపోయి మోసపోతున్నావు, మేలుకో అని చెప్తుంది వేదం. ఇప్పుడు మనము పోచమ్మ మైసమ్మ మొక్కుతుంటాం, మనం పూర్వీకులు మొక్కి, ఇది ఎట్లా వచ్చిందంట మరి పరంపర? అదే తెలుసు, చరిత్ర చదివితే కదా తెలిసేది. మనము ఆ ఇంగ్లీష్ వాళ్ళు రాసిన దొంగ చరిత్రలు చదివి పాస్ అయ్యి మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు సంపాదిస్తున్నాం. అసలు చరిత్ర పండితులు ఎప్పుడో చెప్పారు, బుద్ధిమంతులైన వాళ్ళు. అది చదివే వాళ్ళు లేరు, మన పాఠశాల సిలబస్లో కూడా లేదు. ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, మారెమ్మ, మరిడమ్మ, ప్రతి ఊర్లో గ్రామ దేవతలు ఉన్నారు. నేను ఒక వీడియో కూడా చేసి పెట్టా ఇంతకుముందే, గ్రామ దేవతలు ఎవరు అని. ఒక ఊర్లో ఉన్న దేవత ఇంకో ఊర్లో ఆ పేరుతో ఉండదు. మళ్ళీ ఆంధ్ర బొండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దేవత ఉంటుంది, రకరకాలు ఉంటాయి. మన దగ్గర కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కో రకం. మళ్ళీ కులానికి ఒక గ్రామ దేవత ఉంటుంది. మళ్ళీ ఎందుకు ఉంటుందంటే, గ్రామ దేవత అంటే ఆ కులంలో, ఆ గ్రామంలో, ఆయా పరిస్థితుల్లో పుట్టినటువంటి కొందరు మహిళలు దేశం కోసము, ధర్మం కోసము, కుటుంబం కోసము, పరువు కోసం వాళ్ళు ఆత్మ బలిదానం అయిపోయారు. సమ్మక్క సారక్క మీకు తెలిసిన చరిత్ర. అట్లా చాలామంది, తిరుపతమ్మ కథ అని సినిమా తీశారు, లక్ష్మమ్మ కథ. కొంతమంది అత్తలు ఆడబిడ్డలు హింసలు పెడితే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని దేవతలు అయిపోయారు. అప్పుడు ఏంటంటే అత్త ఆడబిడ్డలు హింస పెడితే పుట్టింటికి పోయేవాళ్ళు కాదు, చావో బతుకు ఇంకా అక్కడే, ఇంకా హింసలు పడి చచ్చిపోవడమో, లేకపోతే చంపితే చచ్చిపోవాలి, లేదంటే ఆత్మహత్య చేసుకోవాలి. అలా పుట్టింటి పరువు నిలబెట్టారు కాబట్టి వాళ్ళు దేవతలు. అలాగా అప్పుడు సినిమా కూడా తీశారు కదా, తిరుపతమ్మ కథ అదే, లక్ష్మమ్మ కథ అదే. అట్లా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దేవతలు. అలా అదొకటే కారణం అని అనేక కారణాలు. ఇంకోటి కూడా మీరు చెప్పారు కదా, ఇది బ్రాహ్మణులంతా వీళ్ళు నీచమైన జాతి, తక్కువ జాతులను వెలవేస్తే వాళ్ళు కట్టుకున్న గుళ్ళని కూడా చెప్పారు కదా. రాముడిని, కృష్ణుని పూజించనిచ్చే వాళ్ళు కాదండి ఫస్ట్, తక్కువ జాతి వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఇక అదేమన్నా కావచ్చు, ఇక వీళ్ళు వాళ్ళు సంబంధించిన దేవతలు ఎల్లమ్మ, పోచమ్మ, మల్లమ్మ, మారమ్మ, అట్లా వాళ్ళు ఒక దేవతలు పెట్టుకున్నారనే కథనం కూడా నేను అంటే అన్నిటికీ మూలం ఏంటంటే, ఇప్పుడు ధర్మ గ్రంథం అనేది దాచిపెట్టడము, అందుబాటులో లేకపోవడము, చదవకపోవడము, చదివించకపోవడం అన్నిటికీ మూలం. ఇంకా వెలుతురు అనేది సమాజాన్ని చెడగొట్టింది బ్రాహ్మణులే అంటారు. ఇప్పుడు చెడగొట్టి మీరు ఇక్కడ మీకు అసలు పాయింటే అర్థం కాలేదు. బ్రాహ్మణులు చెడగొట్టారు, బ్రాహ్మణులే బాగు చేశారు కూడా. తల్లే చెడగొడుతుంది, తల్లే బాగు చేస్తుంది. తల్లి చెడగొట్టిందని ఇంకెవరో వచ్చి బాగు చేయలేరు. తల్లి బాగుంటే ఆ తల్లి చేసేంత మంచి ఎవరు కూడా చేయలేరు. తల్లి చెడగొడితే అంతకంటే గొప్పగా చెడగొట్టే వాళ్ళు ఇంకెవరు లేరు. చెడగొట్టే తల్లులు ఉన్నారు, మనకు కనబడుతున్నారు, బాగు చేసే తల్లులు ఉన్నారు, ఎక్కువ తక్కువ. అట్లాగా బ్రాహ్మణులు అంటే విద్వాంసులు, అంటే ఒక సర్టెన్ క్యాస్ట్ అని కాదు. ఇక్కడ
ఈ దేశంలో పై స్థాయిలో ఉన్నటువంటి విద్వాంసులు, పండితులు, స్కాలర్స్ అనుకోండి, వాళ్ళలో కొంతమంది చాలదా? కొంతమంది అందరూ చెడగొట్టారని అందరూ అంతే మూకుమ్మడిగా అని కాదు. కొంతమంది చెడు చేశారు, ఆ కొంతమంది చెడును ఎంతోమంది పట్టుకున్నారు, అనుసరించారు. ఇప్పుడు మహాభారత యుద్ధానికి కారణము ఎవరు? ధృతరాష్ట్రుడా, కృపాచార్యుడా, అశ్వత్థామన, ద్రోణాచార్యుడా, విదురుడా? కర్ణుడు అండ్ భీష్ముడు. మీ లెక్క అది. దుర్యోధనుడు అసలు కారణం. బలం చూసుకుని దుర్యోధనుడు ఎగిరింది కదా. కాదు, మీరు సరిగ్గా భారతం చదవండి. దుర్యోధనుడు ఒకడే, కానీ మనకి తానతందాన బ్యాచ్ తయారయ్యారు. అది అట్లాగా దుర్మార్గులు విద్వాంసుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు మిగతా వాళ్ళు మంచి వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేయడము, పట్టించుకోకపోవడం, సరే ఏమైనా చేసుకొని వాడి పాపం వాడే పోతాడని వదిలేయడం, ఇలాంటి వాటి వల్ల జరిగింది. మంచి చెడు ఎప్పుడూ ఉంటారు. అందరూ చెడ్డవాళ్ళు, అందరూ మంచివాళ్ళు ఏ కులంలో, ఏ దేశంలో, ఏ వర్గంలో, ఏ సమూహంలో ఎవరు ఉండరు. ముస్లింలంతా దుర్మార్గులు, క్రిస్టియన్లంతా దుర్మార్గులు, హిందువులే మంచివాళ్ళు అని చెప్పడానికి మనకి ఎక్కడ ఆధారాలు లేవు. ఈ దేశాన్ని 200 ఏళ్ళు పరిపాలించారంటే హిందూ ఇంటి దొంగల వల్లనే. ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. మరి ఇప్పటికి కూడా హిందువుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తుల వల్లనే హిందువులు నష్టపోతున్నారు. ఎందుకంటే నువ్వు ముస్లింను గుర్తుపడతావు, క్రిస్టియన్ను గుర్తుపడతావు, దూరం అవుతావు. కానీ హిందువుల రూపంలో ఉండి ఇంటి వాసాలు లెక్కబెట్టి ఇంటికి గోడకు కన్నాలు వేసే వాళ్ళని నువ్వు గుర్తుపట్టలేవు. నా తమ్ముడు అనుకుంటావు, నా బాబాయ్ అనుకుంటావు, పక్కింటి వాడు అనుకుంటావు. ఎందుకంటే హిందూ అనుకుంటున్నావు నువ్వు. అది చాలు వాడికి. కాబట్టి పండితులు ఈనాడు కూడా మంచి చెప్పేవాళ్ళు లేరని కాదు, ఆ మంచి చెప్పే వాళ్ళకు సపోర్ట్ ఎంతమంది ఉన్నారు? అందుకే అది హిందూ సమాజం యొక్క లోపం. అది ఈరోజు కొత్తగా అయ్యింది ఏం కాదు, 1000 ఏళ్ల నుంచి మెల్లిమెల్లిగా దిగజారుతూ వస్తుందన్నమాట. బాగుపడడానికి ఒకరోజు సరిపోతుంది, ఒక్క రోజులో నిర్ణయం తీసుకొని బాగుపడవచ్చు. కానీ అంత సంస్కారం కావాలిగా. పరమాత్మ దేవుడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మీరు సొంతంగా కనిపెట్టినవి, నేను సొంతంగా కనిపెట్టినవి పక్కన పెడితే, మన ధర్మ గ్రంథాలు, మూల గ్రంథాలు ఏమున్నాయో అవి చెప్పిన ప్రకారం నడవాలనుకుంటే మాత్రము మనకు యోగము, యాగము రెండే. ఇంకా అవి వద్దండి, మేము సొంతంగా మా గురువులు చెప్పినట్టు మేము వింటాము, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటే ఇంకా మీ ఇష్టం. అది మాకు కులానికి గురువులు ఉంటారండి, మా ప్రాంతం గురువులండి వీళ్ళు, మా కుటుంబ గురువులు, ఇంకా ఏదో చెప్పుకుంటుంటారు కదా. బట్టి వీళ్ళందరి పుట్టక ముందు పుట్టినటువంటి ఆది శాస్త్రాలు, వేద శాస్త్రాల్లో చెప్పిందే వింటాము అంటే రెండే చెప్పారు. సంసారులకు యాగము, సన్యాసులకు యోగము. ఈ రెండు వద్దండి మాకు భజన చేసుకుంటాం అంటే చేసుకో. మరి నిన్ను ఓడాపుతాడు. ఇది ప్రజాస్వామ్య యుగం. యాగం వల్ల అంత పరివర్తన వస్తుందా స్వామి? ఐ మీన్ శాస్త్రం చెప్పిన ప్రకారం మాకు అర్థమయ్యేట్టు పరివర్తన వస్తుంది అంటే మనకే అని కాదు, యాగం వల్ల జరిగే లాభాలు అంటే సైంటిఫిక్గా కొద్దిగా అర్థమయ్యేటట్టు. లాభాలన్నీ చెప్పాము, బోలెడు చెప్పాము, చెప్పి మీరు చూసుకోండి పాత వీడియోలో. ఇంకా పాడిందే పాడరా పాచిపళ్ళదాసరని ఎంతకని చెప్తాం. 4 ఏళ్ల నుంచి యజ్ఞమయమని చెప్తున్నాం ప్రతి పౌర్ణమి. మొన్న నిన్న కూడా చెప్పాం కదా. అంటే సైంటిఫిక్ అప్రోచ్, సైంటిఫిక్ ఇప్పుడు జనాలు చదువుతున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు, వాళ్ళకి అర్థం. సైంటిఫిక్ ఏం లేదు. ఇప్పుడు ఉన్న చదువు అంతా కూడా దొంగ చదువులు ఇవి. ఇందులో సైంటిఫిక్ ఏం లేదు, జస్ట్ వ్యాపారము, మాఫియా విద్య. అంటే ఎడ్యుకేషనల్ మాఫియా నడుస్తుంది. దాన్ని సైంటిఫిక్ అని ముసుగు లేకండి మీరు. అదేదో ఏ దేశంలో ఉందో మనకు తెలియదు. కానీ ఏదో డబ్బు ఉంది, 2 కోట్లు ఉన్నాయి, డబ్బులు పారేస్తావు, పనికి మాలిన 3rd క్లాసు పాస్ మార్కులు వచ్చిన కొడుకును నువ్వు MBBS చదివిస్తావు. అదే కదా ఇప్పుడుంది. మరి దాన్ని సైంటిఫిక్ చదివి ఎట్లా అవుతుందండి? అది డబ్బు ఉంటే నువ్వు కొనుక్కుంటున్నావు సీటు, ఇంకొకడు కులం పేరుతో కొనుక్కుంటున్నాడు, ఒకడు డబ్బు పేరుతో కొంటున్నాడు, ఒకడు అధికారంతో కొనుక్కుంటున్నాడు సీట్లు. టాలెంట్ ఎక్కడుంది? ఎవరికి ఉంది చెప్పండి? ఏది సైంటిఫిక్? మరి సైంటిఫిక్ ఎప్పుడు అంటే
ఆ వీధి లైట్ల కింద తినడానికి గతి లేక వాళ్ళు చదువుకున్నారు చూడండి అప్పట్లో. అప్పుడు సైంటిఫిక్. నిజంగా టాలెంట్ ఉన్నోడు కష్టపడి చదువుకున్నాడు వాడు. ఇప్పుడు టాలెంట్ అవసరం లేదు, డబ్బు, కులము, అధికారం 3 ఉంటే మీరు ఏదైనా చదవచ్చు. సర్టిఫికెట్ మీకు ఆన్లైన్ దొరుకుతాయి కదా డబ్బులు. దొంగ సర్టిఫికెట్లు అమ్మే వాళ్లకు చేతులు నరికేసినట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? నరుకుతారా? ఉందా శిక్ష ఏమైనా? వాడిని పట్టుకుంటారు, జైల్లో పెడతారు, 6 నెలలకు సంవత్సరానికి వదిలేస్తారు. మళ్ళీ అదే బిజినెస్ చేసుకుంటాడు. పక్క స్టేట్లోకి వెళ్తాడు, అదే బిజినెస్ చేసుకుంటాడు. చాలదా ఇంకేం? ఎంత గొప్ప దేశం, అహింస. సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఇది.